డైరెక్ట్ ఇండెక్స్ స్పీచ్లో మరొక టైం నేర్చుకున్నాం. ఏం చెప్పండి నిన్నే మొత్తం బ్రీఫ్గా అవసరం లేదు. మనకు టెక్నిక్గా ఆన్సర్ ఐడెంటిఫై చేయాలి. మల్టిపుల్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఏదో 10th క్లాస్ స్టూడెంట్ లెక్క మొత్తం ఆన్సర్ రాయడం అవసరం లేదు. మీకు జస్ట్ క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి టెక్నిక్ నేర్చుకుంటే అయిపోతుంది. ఇక్కడ చూద్దాం మరొక టైప్లో రిపోర్టింగ్ క్వశ్చన్స్లో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కాకుండా ఎల్పీ వర్తో క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. ఎట్లా క్వశ్చన్ ఇస్తే తీయాలి. ఎగ్జాంపుల్, డాక్టర్ రవి సెడ్ టు ఏ పేషెంట్, హౌ ఈజ్ యువర్ హెల్త్? ఇది క్వశ్చన్. నేను స్టార్టింగ్ రోజే చెప్పిన ఆన్సర్ చూద్దాం. డాక్టర్ రవి సెడ్ టు వచ్చి క్వశ్చన్ మార్క్ ఉంటే ఆస్క్లు వాడాలి, గుర్తుంచుకోండి. సెడ్ టు ఉండి సెడ్ టు ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు ఆస్క్డ్. ఒకవేళ సెడ్ టు ఉండి క్వశ్చన్ మార్క్ లేకపోతే టూలు వాడాలి. అండర్స్టాండ్? ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తాడు. సెడ్ టు ఇస్తాడు, లాస్ట్ క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. ఒక దాంట్లో ఆస్క్డ్ ఇస్తాడు, దాన్ని టోల్ ఇస్తాడు, సెడ్ టు ఇస్తాడు, ఇక్కడ సెడ్ ఇస్తాడు. సెడ్ టు ఉండి క్వశ్చన్ మార్క్ ఉంటే ఆస్క్డ్ పక్క. మరి మళ్ళీ వచ్చుకోలే, అరే వీళ్ళు సెడ్ టు ఉండి క్వశ్చన్ మార్క్ పెడితే ఈ ఆస్క్డ్ పెట్టవచ్చు అని చెప్పిరని వాడేం చేస్తారంటే సెడ్ టు ఇస్తాడు కానీ క్వశ్చన్ మార్క్ ఇయ్యాడు. అక్కడ జనరల్గా అడుగుతాడు. మీరు అనుకుంటారు ఆన్సర్లో ఫస్ట్ ఆస్క్ అని ఇస్తాడు, ఆస్క్ టోల్ ఇస్తాడు. మనం సెడ్ టు వస్తే ఆస్క్ పెట్టుకోండి సార్ అని చంపుతాంటారు. ఇట్లా కాదు, సెడ్ టు ఉండి క్వశ్చన్ మార్క్ ఉంటే ఆస్క్, క్వశ్చన్ మార్క్ లేకపోతే టోల్. టెక్నిక్ సింపుల్ అయిపోయింది. డాక్టర్ రవి సేమ్ ఉంటుంది. సెడ్ టు ఆస్క్ అవుతుంది. పేషెంట్ ఎందుకు అంటే క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇక్కడ క్లియర్. ఇక్కడ దట్టు ఉండదు. మనం ఫస్ట్ సార్ చెప్పిండు షెడ్ దట్టు వాడమన్నాడు కానీ ఇక చంపుకుంటూ పోతాను. కానీ ఎస్ఆర్నో క్వశ్చన్ విషయానికి వస్తే ఇక్కడ ఆల్రెడీ ఎస్ఆర్నో క్వశ్చన్ మటుకే ఎస్ఆర్నో టైప్ క్వశ్చన్ మటుకే కంజంక్షన్ చేయ అవసరం లేదు, అదే కంజంక్షన్గా ఉంటుంది. చూద్దాం. డాక్టర్ రవి సెడ్ టు ఆస్క్డ్ ఏ పేషెంట్ హౌవే ఉంది. ఇక్కడ హౌవే ఉందా లేదా? ఇన్వర్టెడ్ కామర్స్ కామన్గా పోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే క్వశ్చన్ వేసేటప్పుడు హెల్పింగ్ వర్బ్ ముందు ఉంటుంది, సబ్జెక్ట్ తర్వాత పోతుంది. సబ్జెక్ట్ తెలుసు, సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్ తెలుసు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కూడా తెలుసు, మీకు పొజిషన్ కూడా తెలుసు. ఏం చేయాలి అంటే దాన్ని ఇంటూ గుర్తుపెట్టుకోవాలి. మనం జవాబు ఇస్తాం కదా, క్వశ్చన్ వేసేటప్పుడు హెల్పింగ్ వర్బ్ ముందు ఉంటుంది, సబ్జెక్ట్ లాస్ట్ పడుతుంది. మరి ఆన్సర్ చేసేటప్పుడు అది ఇట్లా దాటిపోవాలి. నేను అంతకుముందు స్పోకెన్ చెప్పిన ఇంట్రాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్లో చెప్పిన ఇంట్రాగేటివ్లో హెల్పింగ్ వర్బ్ ముందు ఉంటుంది, క్వశ్చన్ అడ్డుపోతుంది. ఆన్సర్ ఇచ్చినప్పుడు అది ఇటు వస్తుంది, హెల్పింగ్ వర్బ్ లాస్ట్ పోతుంది. అంతే. దాన్ని ఏం చేయాలి? ఇంటూ గుర్తుపెట్టుకుంటే హౌ యువర్ హెల్త్ అన్నట్టు యువర్. ఇక మీకు అప్పుడు రాపించాను, మీకు ఆబ్జెక్ట్లో మీకు పర్సనల్ స్పీచ్ రాపించిన. ఓకే, ఐకి మీ వస్తుంది, మైన్ వస్తుంది, ఇట్లా రాపించి చూసారా? యూకు ఇక్కడ యొక్క అంటే యువర్. ఇక్కడ యువర్ అంటే మనకి ఏం చేయాలి? థర్డ్ పర్సన్ రావాలి. మనం చెప్పిన ఆన్సర్లు ఎప్పుడైనా థర్డ్ పర్సన్. అతని యొక్క ఈజీ గుర్తుంచుకోండి. ఒకసారి ఆ టేబుల్ రికాప్ చేసుకోండి. యువర్ హెల్త్ ఈజ్ హెల్త్ అయింది, ఈజ్ వాజ్ అయింది. అంతే, ఏం లేదు, చేంజ్ అయింది ఏం లేదు. సెడ్ టు ఆస్క్ అయితే కామన్, అది హవే ఉంటుంది. నేను ఇంటి గుర్తుపెట్టుకోవాలి, ఇటు వస్తుంది ఇటు అటుపోతుంది. ప్రజెంట్ టెన్స్లో ఉంది ఈజీ కట్టుకే పాస్ట్ టెన్స్లో పోతుంది. అంతే. యువర్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ యూజ్ ఏమవుతుంది? ఈజ్ అవుతుంది. థర్డ్ పర్సన్ యొక్క ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. థర్డ్ పర్సన్ ఏమి ఇక్కడ ఉన్నారు, ఇక్కడ డాక్టర్ రవి సెడ్ టు పేషెంట్ అయితే హీ కదా, మగైన కదా. మన ఇక్కడ యువర్ వచ్చి యూ వస్తానో ఈజ్ అవచ్చు, ఇవ్వచ్చు. కానీ రాలే కదా, యువర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? మగవాడు కాబట్టి ఇది హెల్త్ అని రాసిండు, వాజ్ రాసిండు, క్లోజ్. సింపుల్ టెక్నిక్. ఇంకొకటి చూద్దాం. దాన్ని ఏ స్ట్రేంజర్ సెడ్ టు మీ వేర్ ఈజ్ గోల్కొండ. ఒక స్ట్రేంజర్ వచ్చిండు, నమస్తానా వేర్ ఈజ్ గోల్కొండ అన్నాడు. అంటే అప్పుడు వాడు చెప్పిండు, అడ్డా చెప్పి వెళ్ళిపోయాడు. మా ఫ్రెండ్ అడిచిండు, ఏమైనా వాడు కూడా అడిగింది ఏంటంటే అప్పుడు చెప్తున్నాడు సార్ ఏమని. ఏ స్ట్రేంజర్ సెడ్ టు అంటే ఆస్క్డ్ మీ. స్ట్రేంజర్ గారు నన్ను అడిగిండు, వేరే ఉన్నది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఇంటి గుర్తుపెట్టుకోవాలి. ఇది అటుపోతే తలకే కింది కాలుపైకి ఆన్సర్లు. ఈజ్ గోల్కొండ అనేది గోల్కొండ ఇటు వస్తుంది, ఈజ్ అనేది బాగా వస్తుంది. నీ ప్రజెంట్ టెన్స్ మొత్తం ఫస్ట్ టెన్స్లో పోతుందని చెప్పిన. ఈజ్ బాగా అయింది. అంతే. ఎంత ఈజీగా ఆన్సర్ చూడండి. ఐడెంటిఫై చేయడం వల్ల
సెడ్ టు ఆస్క్ అయింది. దట్ ఉండొద్దు, ఏముండదు, ఓకే సేమ్ ఉండాలి. ఇది అటు పోవాలి, ఇది కూడి ఎడమ, తలకాయ కాలు కిందికి, తలకాయ పైకి అయితే తలకాయ కిందికి, కాలు పైకి అయితే అంతే. దట్స్ ఇది ఎస్ఆర్ నోట్ టైప్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం ఇదే ఎస్ఆర్ నోట్ టైప్ క్వశ్చన్లో హెల్పింగ్ వర్క్ తోటి అయినా ఒక రెండు చూద్దాం. ఒకటి రవి సెడ్ టు హిస్ ఫ్రెండ్స్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్? రవి సెడ్ టు వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పాడు, అరే మీకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగింది. అప్పుడు ఇక్కడ మనం తెలుసు సెడ్ టు ఉండే ఆడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి పక్కగా ఆస్కు రాయాల్సింది. రవి సెడ్ టు ఆస్క్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇక్కడ కేల్ కదా కనుగొంది. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన హెల్పింగ్ వర్బ్స్ ఈజ్ ఆర్ వాజ్ వర్, ఓకే, యాజ్ హ్యావ్ హ్యాడ్. ఈ హెల్పింగ్ వర్బ్ స్టార్ట్ అయితే ఇఫ్ లేదా వెదర్ వస్తుంది కంజంక్షన్. ఏమొస్తుంది? ఇఫ్ అన్నా వెదర్ అన్న ఒకటి, వెదర్ అన్నా ఒకవేళ, ఇఫ్ అన్న కూడా ఒకవేళ, ఈ రెండిట్లో ఏదైనా వస్తుంది. ఇక్కడ రాదు, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కదా, ఇది హెల్పింగ్ వర్బ్ ఒకటి, అది ఇఫ్ లేదా వెదర్ వస్తుంది. అక్కడైతే దట్ వస్తుంది, ఇక్కడ సేమ్ ఉంటుంది. ఇక్కడ ఇఫ్ లేదా వెదర్ అనే కంజంక్షన్ వస్తుంది రెండింటి మధ్య. చూద్దాం. రవి ఆస్క్డ్ హిస్ ఫ్రెండ్స్, ఇఫ్ రాసిన ఏం కాదు, వెదర్ రాసిన ఏం కాదు, ఓకే. ఇఫ్ ఇప్పుడు ఏం చేయాలి మనకు తెలుసు కదా, ఆర్ యూ అన్నాడు. మనం ఏం చేసుకోవాలి, దాన్ని ఇటుకుందాలి, ఇది అడుగుందాలి. యూ ఇది ఇటుకూడదు. ఇప్పుడు యూ వచ్చింది, యూ ఎక్కడ మనకి ఏం చేయాలి, రవి సెడ్ టు హిజ్ ఫ్రెండ్స్. రవి గారు వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పిండు, వాడు మూడు కదా. సో ఆర్ యూ, రవి సెడ్ టు ది ఫ్రెండ్స్, ఆర్ యూ ఫ్రెండ్, సెడ్ టు ది ఫ్రెండ్, సారీ ఆర్ యూ ఒక్కడే ఫ్రెండ్. ఏమవుతాడు, నీ ముందే ఇప్పుడు థర్డ్ పర్సన్ ఈ షీయే, ఓకే. యూ ఏమవుతాడు, హీ అవుతాడు, ఎందుకంటే ఐవి యూ దే, ఐవియు సెకండ్ పర్సన్ లేదు, హీ లేదా షీ. ఇక్కడ మొగోడు కాబట్టి హీ అయింది, ఆడమంటే షో. హీ ఆర్ ఏమైంది, మరి యూకు బహువచనం ఆరు, మరి హీకి అయితే వర్ ఉండే కదా, ఏముంటుంది, వాజ్ ఏముంటుంది. మనం ఫాస్ట్లోకి వచ్చేసినాం. మిగతా అంతా యాజ్ ఇంట్రెస్టెడ్ అయిన టీచింగ్ కామన్, ఓకే. పూర్వ సింగులర్ ఎందుకైంది, ఇక్కడ సింగులర్ హీ ఒక్కడే ఉన్నాడు కాబట్టి వాజ్ అయింది, రైట్. ఇంకొకటి చూద్దాం. I said to my daughter, do you want to do BA or BSc? నేను మా డాటర్తో చెప్పాను, నువ్వు BA ఎత్తావా BSc ఎత్తావా అంటే, అప్పుడు ఐ సెడ్ టు ఆస్క్ అయితే మనకు తెలుసు, ఎందుకంటే క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి. మై డాటర్ ఇక్కడ కేర్ కదా, ఇక్కడ ఏమొచ్చి ఆడేది నేను ఏం చేసిన, ఇక్కడ మీకు కొంచెం ఒక వెదర్ యూజ్ చేసిన, ఎందుకంటే వెదర్ అయినా ఇఫ్ అయినా ఒకటే, వెదర్ యూజ్ చేసిన. అప్పుడు ఇది ఇంటికి గుర్తు అవుతుంది, మరి ఇది ప్రజెంట్లో ఉంది కాబట్టి డూ ఫామ్ పోతుంది. యూ ఏమైంది, షీ అయింది. ఎందుకు షీ అయింది, డాటర్ గట్టికి అడమే గట్టికి షీ అయింది. షీ వాంటెడ్ అయింది, ప్రజెంట్ సింపుల్లో ఉంటే అది పాస్ట్ సింపుల్లో పోయింది. షీ వాంటెడ్ టు డూ బీఆర్ బిఎస్సి, ఓకే. యూ వాంట్ ప్రజెంట్ సింపుల్, వాంటెడ్ కావాలంటే పాస్ట్, షీ వాంటెడ్ అయింది. ఇంతే గుర్తుంచుకోండి, వెరీ వెరీ డెడ్. ఇంకొకటి చూద్దాం. ఇటువంటిది ఐ సెడ్ టు మై సన్, హ్యావ్ యూ ఎవర్ థాట్ అబౌట్ యువర్ ఫ్యూచర్? నువ్వు ఎప్పుడన్నా ఫ్యూచర్ గురించి ఆలోచించినావు అని చెప్పాడు. దానికి ఆన్సర్ ఐ ఆస్క్ మై సన్. ఇక్కడ ఏం చేసినా ఇఫ్ యూజ్ చేసిన. ఇప్పుడు మనం ఏం చేసినా అంటేనే సేమ్ మనం ఇంటి గుర్తుపెట్టుకున్నా, యూ అడిగినడికే సింగిల్గా అడిగినడికే హీ వస్తుంది. హ్యావ్ అడిగితే మీకు తెలుసు ప్రజెంట్ హెల్పింగ్ వర్క్ ఫాస్ట్ అయితే చెప్పిన హ్యాడ్ అయింది. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంది ఆన్సర్, అంతే ఏం లేదు. ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ నేర్చుకున్నాం. ఎస్ఆర్ నోట్ టైప్ క్వశ్చన్లో ఒకటో రకము కంజంక్షన్ దట్టు లాంటి లేకుండా అదే ఉండట్టు, రెండో రకంలో కంజంక్షన్ ఏముండాలి, ఇఫ్ లేదా వెదర్ ఉండట్టు. ఎప్పుడు అది హెల్పింగ్ వర్బ్ తోటి కనుక స్టార్ట్ అవుతుంది. సెడ్ టు అనేది ఆస్క్ అవుతుంది. ఇక్కడ రిపోర్టింగ్ క్వశ్చన్స్లో డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అయినా కానీ ఎస్ఆర్ నోట్ క్వశ్చన్లోని సెడ్ టు ఆస్క్, కూడా ఆస్క్ ఇస్తే ఆస్క్లో ఉంటుంది, సెడ్ టు ఇస్తే ఆస్క్ ఉంటుంది, ఓకే. అది బండ గుర్తు, అదొకటి చేంజ్ చేయాలి. ఇన్వర్టెడ్ కామా ఇక్కడ ఏం చేయాలి, మొదటి భాగంలో ఇక్కడైతేనే సేమ్ అదే వస్తుంది, ఇక్కడైతేనో ఇఫ్ లేదా వెదర్ వస్తుంది. ఆ రెండు గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఉన్న హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ఇటు గురించి హెల్పింగ్ వర్బ్ అటు గురించి అయిపోతుంది. అది ఎట్లా అంటే ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అవుతుంది ఒకటి. ఇంకొకటి ఏమి ఐడెంటిఫై చేసుకోవాలని చెప్పినా నేను, ప్రజెంట్ ఫాస్ట్ అవుతుంది, అటు ఇటు వస్తుంది. మరియు సబ్జెక్ట్ విషయంలో ఆల్వేస్ థర్డ్ పర్సన్ ఉంటుంది. హీ అయితే హీ, షీ అయితే షీ
ఉంటుంది ఆన్సర్లో. ఒకవేళ యొక్క అని వస్తే హీకి హిజ్ లేదా హిమ్, షీకి హర్ వస్తుంది. అంతే గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ చూసుకుంటే డాక్టర్ రవి సెడుటు మళ్ళొకసారి చూసుకుంటే సెడుటు ఆస్కర్ అయిపోయింది. కథం పేషెంట్ హౌవే ఉంటుంది. ఇక్కడ మన హౌ ప్లేస్లో కనుక ఏముంటే ఒకవేళ డబ్ల్యూహెచ్ మన హెల్పింగ్ వర్క్ తోడు కనుక ఉంటే అదే ఉండవు, కానీ లేదు కాబట్టి అదే ఉంది. సో ఇక్కడ యువర్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్కి హీకి ఈజ్ అయింది, ఇది హెల్త్ అయింది, ఈజ్ వాజ్ అయిపోయింది కథం. నెక్స్ట్ ఇంకో దాంట్లో చూసుకుంటే మనం హెల్పింగ్ వర్క్తో చూసుకుంటే రవి సెట్ ఆస్కర్ అయిపోయింది, ఫ్రెండ్స్ అయిపోయింది. ఇక్కడ ఇఫ్ రాసిన ఇఫ్ ఆర్ మీద ఏది రాసినా కరెక్టే. ఆర్యు అని దాన్ని ఇంటి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే హెల్పింగ్ వర్క్ ఉంది, సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ ఇంటి గుర్తుకురావాలి. యూకు ఇక్కడ ఏంది థర్డ్ పర్సన్, ఇక్కడ ఒకటి గీనే మనం గీనే థర్డ్ పర్సన్. నౌన్కు హీ లేదా షీ, హీ గీసిన మరి ఆరుని ప్రజెంట్ సింపుల్ ఉంది, హీకి పాస్ట్ సింపుల్, హెల్పింగ్ వర్క్ ఉంది, వాజ్ ఉంది, సేమ్ యాస్టిస్గా ఉంది. ఇదే ఈజీ. ఈ టెక్నిక్ గుర్తుంచుకోండి. మీరు మొత్తం ఆన్సర్ ఇంటర్మీడియట్ లెక్క 10th క్లాస్ లెక్క మొత్తం ఆన్సర్ రాయమంటలేదు, జస్ట్ టెక్నిక్గా గుర్తుంచుకోలే, టెక్ పెట్టుకోవాలి, ఆన్సర్ కొట్టేయాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ.